Yeah, hello guys. Hello guys. Welcome back to another video of price action series part 3. అండ్ ముందు వీడియోస్ ఒకవేళ మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ వన్ ఈ సపోర్ట్ రేషన్స్ కోసం చెప్పాను. అండ్ నిన్న ప్లానింగ్ ఎంట్రీస్ సపోర్ట్ దగ్గర చెప్పాను, అంటే సపోర్ట్ దగ్గర ఎలాగ ఎంట్రీస్ ప్లాన్ చేయాలి అని చెప్పి. సో ఈ రోజు మన టాపిక్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర సేమ్ టాపిక్, బట్ కొంచెం ఈక్వల్ గా ఉంటుంది. బట్ రెసిస్టెన్స్ దగ్గర ఎలా ఎంట్రీస్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను. ఓకే ఓకే ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్లానింగ్ ఎంట్రీస్ ఎట్ రెసిస్టెన్స్. ఓకే, అది కూడా సేమ్ నిన్నట్లాగే ఎట్ ద సపోర్ట్ నిన్న, ఈ రోజు ఎట్ ద రెసిస్టెన్స్ అనమాట. నిన్న ఈ రోజు సేమ్ ఎట్ ద లిక్విడిటీ స్వింగ్. సో ఓకే, ఒకసారి రెసిస్టెన్స్ అంటే డౌట్ ఉంటే నాకు, అంటే ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఒకవేళ ఉంటే మీకు కామెంట్ సెక్షన్ లో నాకు ప్రొవైడ్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ దాని మీద రియాక్ట్ అవుతాను, లేకపోతే దాని మీద సెపరేట్ వీడియో ఏదైనా చేస్తాను. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ యువర్ డౌట్స్. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే మీకు అందరికీ తెలిసింది కదా. ఓకే, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ ఒక క్విక్ రీక్యాప్ లాగా. సో మార్కెట్ అయితే ఇలా వస్తుంది కదా. ఓకే, మార్కెట్ ప్రెసెంట్ ఇక్కడ ఉంది అనుకోండి. ఓకే, ఇలా ఉంది మార్కెట్. ఓకే ఓకే చెప్పాను ఆల్రెడీ. ప్రైస్ ఏ ఏరియాని అయితే రిజెక్ట్ చేస్తూ, అంటే రిస్ట్రిక్ట్ ఆ రెసిస్ట్ చేస్తూ వస్తే ఆ పర్టికులర్ ఏరియాని మనం రెసిస్టెన్స్ లాగా ఫీల్ అవ్వచ్చు, కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి. దిస్ ఈస్ రెసిస్టెన్స్ బికాస్ ప్రైస్ ఈస్ రిజెక్టింగ్ దిస్ ఏరియా, రిజెక్టింగ్ ప్రైస్ ఈస్ రిజెక్టింగ్ దిస్ ఏరియా. హెన్స్ ఈ ఏరియాని మనం రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఈ ఏరియాని ప్రైస్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా తర్వాత చార్ట్ లో కూడా చూపిస్తాను, కంగారు పడకండి. అండ్ రెసిస్టెన్స్ అంటే ఇది, ప్రైస్ ఈస్ గెటింగ్ రిజెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఏరియా. సో దిస్ జోన్ విల్ కన్సిడర్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఇది రెసిస్టెన్స్, వెరీ సింపుల్. ఓకే, సింపుల్ గా ఎలాగా ఇదని చెప్పి, ఓకే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. సో ఫస్ట్ టాపిక్ వెళ్దాం. ఎట్ ద రెసిస్టెన్స్ ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేయాలి. ఓకే, రెసిస్టెన్స్ దగ్గర ప్లాన్స్ సరే సేమ్ అలాగే ఇంకొక మార్కెట్ గీసుకుందాం. సో డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్, ఇలా న్యూట్రల్ గా హైయర్ హైస్. ఓకే, కొన్ని అప్ సైడ్ హైయర్ హైస్, మళ్ళీ లోవర్ లోస్, ఇలా మార్కెట్ అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది కదా. సో ఇలా ఓకే మనం చూడగానే చెప్పి ఒక సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందని చెప్పి. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఇది, అండ్ సపోర్ట్ అనేది ఈ ఏరియా. బట్ ఈ రోజు మనం సపోర్ట్ కోసం మాట్లాడట్లేదు కాబట్టి, ఓన్లీ రెసిస్టెన్స్ కోసం కాబట్టి, కన్సిడర్ దిస్ యాజ్ యువర్ మెయిన్ టాపిక్ టుడే. రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్. ఓకే, మీకు ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకొని చెప్పాను ఆల్రెడీ. ఓకే ఓకే మీరు ఒక రెసిస్టెన్స్ జోన్, రిజెక్షన్ ఏరియా నుంచి, అంటే రెసిస్టెన్స్ జోన్ నుంచి చెప్పాను కదా, ప్రైస్ ఎక్కడైతే రిజెక్ట్ చేస్తుందో ఆ ఏరియా మనం కన్సిడర్ చేయొచ్చు రెసిస్టెన్స్ లాగా అని చెప్పి. సో ఆ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకొని అక్కడ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంటే సరే, ఫ్లక్చువేట్ అవుతుంటే మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోండి, సెల్లింగ్ మొమెంటం చాలా హెవీగా ఉంది అని అర్థం. ఓకే ఓకే ఒక పర్టికులర్ ఏరియా నుంచి సెల్లింగ్ బాగా జరుగుతుంది అంటే, అంటే ప్రైస్ ఆ ఏరియాని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేకపోతుంది అంటే, అప్పుడు దాకా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, బయింగ్ ప్రెషర్ ఇంకా రాలేదు అని అర్థం. అంటే దాని అర్థం మార్కెట్ లో ఆ పర్టికులర్ జోన్ లో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు, బయర్స్ ఎక్కువగా లేరు. కాబట్టి పార్టిసిపేషన్ ప్రకారం ఓ రకంగా ఓటింగ్ ప్రకారం సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఓకే, రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే అని మాత్రం. ఓకే, నేను ఆల్రెడీ నిన్న కూడా అలాగే చెప్పాను, సపోర్ట్ దగ్గరికి వస్తే బయింగ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యాజ్ వెల్ యాజ్ ఓకే ఇక్కడ ఒక రిజెక్షన్ ఏరియా దగ్గరికి వస్తే సెల్లింగ్ మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను చెప్పాను ఎగ్జాక్ట్ గా. సో ఇది చెప్తున్నా. సో రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే సెల్లింగ్ మొమెంటం దగ్గర పెట్టొచ్చు అని చెప్పి. సో సో ఓకే ఇప్పుడు ఒక నార్మల్ గా చెప్తున్నాను. అక్కడ ఈ చార్ట్ ఈ ఏరియా ప్రకారం రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి ఉంది కాబట్టి, సో సో నేను సెల్ సైడ్ ఓకే ప్లాన్ చేస్తుంటాం కాబట్టి ఇలా ఒక ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకే మీకు సింపుల్ గా ఓకే ఒక జోన్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి అంటే, అఫ్ కోర్స్ ఒక క్యాండిల్ ఒక క్లోజింగ్ బట్టి, ఆ క్యాండిల్ ఒక రిజెక్షన్ బట్టి, ఒక ఆ క్యాండిల్ ఒక డైరెక్షన్, క్లోజింగ్ డైరెక్షన్ బట్టి మనం ప్లాన్స్ తర్వాత ప్లాన్ చేస్తాం. కానీ ఓకే ఒక ఐడియా కోసం చెప్తున్నా, ఇలా మనం ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. ఓకే దగ్గరికి వస్తే రేషన్ దగ్గరికి వస్తే అక్కడ మనం సెల్ సైడ్ సెల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా. ఓకే ఇప్పుడు మనం చార్ట్స్ లోకి వెళ్దాం. ఇదే ఒక రెసిస్టెన్స్ ని ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి. 5 మినిట్స్ లో అయితే ఎక్కువగా మీకు ఓకే వాట్ ఈస్ కాల్డ్
జోన్స్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి నేను చెప్పా. ఓకే, ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, మీరు కంగారు పడకండి, ప్రతిదీ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. 5 మినిట్, ఒక 1 మినిట్ లోకి వెళ్తే ఇంకా ఇంకా బాగా కనిపిస్తుంటాయి. సో కాకపోతే ఎక్కువ నాయిస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం బాగుండాలి కదా అని చెప్పి నేను ఇలా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ 1 2 3 4 టైమ్స్. ఓకే, ఈ ఏరియాని రిజెక్ట్ చేసింది కాబట్టి నేను ఈ ఏరియాని రెసిస్టెన్స్ లా కన్సిడర్ చేస్తాను అనమాట. సో అంతే, ఒక 3 కన్నా ఎక్కువ, 2 or 3 టైమ్స్ ఆ ప్రైస్ ఒకవేళ జోన్ రెస్పెక్ట్ చేస్తుంది అంటే ఆ జోన్ రెసిస్టెన్స్ లా కానీ సపోర్ట్ లా కానీ కన్సిడర్ చేయొచ్చు అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మరి ప్రైస్ ఈ విక్ ఇక్కడ హారిజంటల్ లైన్ డ్రా చేస్తే చూడండి, ఈ విక్ ని బ్రేక్ చేస్తే, ఓకే, ఎందుకు ఆ విక్ అన్నానంటే అక్కడ మరి మాక్సిమం దాని కింద ఉన్న క్యాండిల్ చూడండి, ఎప్పుడైనా సరే దాని కింద ఉన్న ఒక వాల్యూమ్ చూడండి, ఆ క్యాండిల్ అప్పుడు క్రియేట్ అయిన వాల్యూమ్ క్యాండిల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ సెల్లింగ్ మూమెంటం ఉందా, బయింగ్ మూమెంటం ఉందా అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఇది బయింగ్ మూమెంటం, సెల్లింగ్ మూమెంటం ఉందా, కరెక్ట్ మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఆ వాల్యూమ్ బ్రేక్ చేస్తూ ఇంకొక వాల్యూమ్ బ్రేక్ అయితే, ఇంకొక వాల్యూమ్ క్యాండిల్ కానీ కింద పడితే అప్పుడే మనం బయింగ్, ఓకే, గ్రీన్ బులిష్ మూమెంటం మనం ఏమంటారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అప్పుడు ఈ వాల్యూమ్ క్యాండిల్ బట్టి రాలేదు అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంకా ఉంది అని అర్థం, ఆ జోన్ దగ్గర ఫ్లక్చుయేషన్ జరుగుతాయి అని అర్థం. అండ్ అఫ్ కోర్స్ సెల్ సైడ్ ట్రేడ్స్ మనం ప్లాన్ చేయాలని అర్థం. ఓకే, సపోర్ట్ దగ్గర ఉంటే అది సేమ్. సపోర్ట్ దగ్గర ఉంటే ఇలా ఈ వాల్యూమ్ కోసం చెక్ చేస్తూ ఉండండి. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ క్లారిఫికేషన్ కోసం ఒక్కొక్కసారి ఇక్కడ 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 దీని మీద కింద కూడా ఒక్కొక్కసారి రెసిస్టెన్స్ కనబడుతూ ఉంటాయి. సో అలాంటి డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి విచ్ ఇస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే మీరు వాల్యూమ్ చెక్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ చూడండి రెసిస్టెన్స్ అనేది, ఒక రెసిస్టెన్స్ ఉంది ఈ జోన్, ఈ విక్ బ్రేక్ అయితే మనం బ్రేక్ క్లోజ్ అయితే క్యాండిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ క్లోజ్ అవడం అంటే ఇలాగా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఇలాగ క్లోజ్ అయితే మనం అప్పుడు ఇక్కడ నుంచి బై సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ప్రెసెంట్ అయితే ఓకే, ఎనీ టైం న్యూట్రల్ కూడా చాలా మంచిది, బట్ హై టైం ఫ్రేమ్స్ మనం ఏం చెప్తున్నాం దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి. ఓకే, ఆ విక్ బ్రేక్ అయితే మనం బై సైడ్ ప్లాన్ చేయాలి. బట్ ఇప్పుడు మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి, సెల్ సైడ్ మూమెంట్ దగ్గర ఉన్నాం కాబట్టి వీ కెన్, ఓకే, ఈ జోన్ మార్క్ చేసుకొని ట్యాప్ చేసాక వెయిట్ చేస్తాం. ఒక మంచి క్యాండిల్ రిజెక్షన్ తో క్లోజ్ అయితే వరకు క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత మనం ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఎస్ఎంసీ లాంగ్ వేస్ చూస్తే దీన్ని బేరిష్ ఆర్డర్ బ్లాక్ కూడా అంటారు. మీరు ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. బేరిష్ ఆర్డర్ బ్లాక్ మొమెంటం ఒకటే, చూసే విధానం ఒకటే, చేసే పనులు వేరు, చూసే విధానం వేరు. అంటే చూసే విధానం వేరు, చేసే పని ఒకటి. సో ఓకే, ఇక్కడ మీరు దాన్ని ఆర్డర్ బ్లాక్ కన్సిడర్ చేయొచ్చు. ట్యాప్ అయింది, ఫుల్ బేరిష్ మొమెంటం అయితే వచ్చింది. సో అది ఆ టాపిక్ ప్రకారం కాదు, నాకు ఐడియా ఉంది, బట్ దాని మీద బేస్ ట్రై చేయను, అదే నేను చెప్తున్నా. ఓకే, ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని ట్యాప్ చేస్తూ, ఒక మన సెల్సిడ్ మొమెంటం కావాలి కాబట్టి ఈ ఏరియాకి జస్ట్ ట్యాప్ అయినా, ఓకే, ఈ పర్టికులర్ క్యాండిల్ చూడండి, ఈ కింద 2 వీక్స్ ని ఇక్కడ ఇది ఇలా ఎలా క్లోజ్ అయినా పర్లేదు, ఆర్ ఇలా లోపల జోన్ లోపలికి వెళ్ళి క్లోజ్ అయినా పర్లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఒక బిగ్ రిజెక్షన్ తో మన సైడ్, మన డైరెక్షన్ లో ఒక క్యాండిల్ క్లోజ్ అవడం అంతే. మన సైడ్ ఒక క్యాండిల్ క్లోజ్ అవడం అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ లాగా ఉంది కాబట్టి సపోర్ట్ లాగా కన్సిడర్ చేద్దాం. సో సపోర్టే కదా, ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యింది, మళ్ళీ ఫ్లక్చుయేట్ అవుతుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఫ్లక్చుయేట్ అవుతుంది. ఓకే, ఒక సపోర్ట్ దగ్గర నుంచి, ఓకే, మీరు సపోర్ట్ పరంగా అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఏరియాని రిజెక్ట్ చేస్తూ మీ డైరెక్షన్ లో గ్రీన్ కలర్ క్యాండిల్ ఒకటి ఎండ్ అయింది కాబట్టి మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే 50 to 60 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాను. 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో, అట్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో ఇలా అనమాట. ఇలా సపోర్ట్ సైడ్ నేను కూడా ఎగ్జాంపుల్ చేసి చూపించాను. సేమ్ అలాగే కూడా రెసిస్టెన్స్ దగ్గర మన డైరెక్షన్ లో ఒక క్యాండిల్ క్లోజ్ అవుతూ మనకు కావాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఈ ఏరియా, ఓకే, 23:30 అంటే ఈ నైట్ 11:30 అనమాట. ఓకే, 11:30 నిన్న December 4th అంటే నిన్న ఆ క్యాండిల్ ఒక డైరెక్షన్ చూడండి, మనకు సెల్ సైడ్ మూమెంటం కావాలి. సెల్ సైడ్ పెద్ద రిజెక్షన్ క్యాండిల్ తో సెల్ సైడ్ మూమెంటం తో ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఆ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఆ క్యాండిల్ రన్నింగ్ లో అయినా సరే, మీకు క్యాండిల్ రన్నింగ్ లో తీసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 5 minutes క్యాండిల్ మీరు కన్సిడరేషన్ తీసుకుంటే ఫస్ట్ 3 minutes క్యాండిల్ క్లోజ్ అయితే ఫస్ట్ 3 minutes అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదంటే నా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే క్యాండిల్ మొత్తం క్లోజ్ దాకా వెయిట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అది ఓవర్ టైం మీకు తెలుస్తుంది. ఓవర్ టైం మీరు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది నేను చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి. సో
ఇక్కడ చూడండి, నేనైతే ఖచ్చితంగా ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేసేవాడిని. క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే విత్ ఇన్ సెకండ్ థాట్ లేకుండా ఎంట్రీ ప్లాన్ చేస్తా విత్ 1:2 రిస్టోర్ రేషియో. ఎందుకు 1:2 అంటున్నానంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ బ్రో. అంతకుమించి ఆ, మీరు ఎక్కువ ప్లాన్ చేయొచ్చు, చేయకూడదని కాదు, బట్ 1:2 ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 1:1 కూడా వెరీ వెరీ డీసెంట్. 1:1.5 ఈస్ వెరీ వెరీ డీసెంట్. 1:2 ఈస్ 100% కరెక్ట్. 1:3 కూడా బెటరే. 1:4 ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది. బట్ 1:5, 6, 7, 8 అండ్ 10 అంటే అంత పెద్ద రిస్టోర్ అవ్వర్ రేషియోస్ అంటే మేబీ మీ విన్ రేట్ ప్రకారం, మీ సైకాలజీ మీద, మీ స్టడీ సెటప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేనైతే అది ఓకే అది చెప్పను, అది అడ్వైస్ చేయను ఎవరు కూడా. 1:2 ఆర్ 1:1.5, 1:1 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బట్ 1:1 ఎందుకు వద్దంటున్నాం అంటే స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఒకే రకంగా ఉంటే దేర్ ఇస్ నో యూస్. ఓకే, 1:2 ఇస్ అట్లీస్ట్ 1:1.5 కూడా ఉండాలి. ఒక మంచి ట్రేడర్ కన్సిస్టెంట్ గా మీకు ప్రాఫిట్ చేయాలి, ఒక మంచి విన్ రేట్ బిల్డ్ చేసుకోవాలంటే 1:2 రిస్టోర్ అవ్వర్ రేషియో అనేది చాలా 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 మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. ఓకే, ఓకే, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీ మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలాగో నాకు తెలియదు కాబట్టి. ఓకే, ఓకే, అగ్రి అనుకోండి, మీరు ఒక కామెంట్ చేసి చెప్పండి. మీ ప్రకారం కూడా నేను అలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇది రిజెక్షన్ క్యాండిల్ మీ సెటప్ మీద డిపెండ్ అవుతుంది ఖచ్చితంగా, అది మీరు మర్చిపోకండి. సో అది 1 అవర్ లో నేను చేసి ఓకే, అది ఫస్ట్ వన్ జోన్స్ దగ్గర ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో సెకండ్ వన్ చూద్దాం, అట్ ద లిక్విడిటీ స్వీప్. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ స్వీప్ అంటే అది పెద్ద విచిత్ర కాదు, వింత కాదు. ఇది మరి ఎస్ఎంసీ కాన్సెప్ట్ చేస్తున్నారు అనుకోకండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మరి డెప్త్ గా వెళ్ళాం, మొత్తం ప్రైజెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏం కాదు. ఓకే, ఒక మీకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా. ఓకే, సో ఈ ఏరియాలో మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ, ఇది ఈ ఏరియాలో రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి కొంచెం, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో ఈక్వల్ హైస్ ఒక పర్టికులర్ జోన్ దగ్గర రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి, సో ఒక లిక్విడిటీ స్వీప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హైస్ దగ్గర లిక్విడ్ ఈక్వల్ హైస్ దగ్గర, ఈక్వల్ లోస్ దగ్గర ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి, అట్ ద సేమ్ టైం దాని మీద కింద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ calculate it as resistance. అండ్ ఆల్సో అండ్ మనకు కావాల్సిందల్లా ఈ జోన్ ని ట్యాప్ అవుతూ, ఈ జోన్ కి ట్యాప్ అవుతూ ఈ జోన్ ని లిక్విడిటీ స్విప్ చేయడం. ఓకే, నేను ముందే చెప్పాను, ఒక ఈక్వల్ హై దగ్గర లిక్విడిటీ స్విప్ జరిగింది అంటే ఇంకొక రెసిస్టెన్స్ జోన్ దగ్గర, ఇంకో రెసిస్టెన్స్ దగ్గర ట్యాప్ అయింది అని అర్థం. ఓకే, ఇక్కడ లిక్విడిటీ స్విప్ అనుకోవచ్చు కదా, ఈ మొత్తం ఈ లిక్విడిటీ స్విప్ అయ్యింది అండ్ మనం షార్ట్ సెల్ సైడ్ ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు ఆఫ్టర్ ఇమీడియట్ క్లోజింగ్ ఆఫ్ ది నెక్స్ట్ క్యాండిల్. ఇమీడియట్ క్యాండిల్, ఆ పర్టికులర్ క్యాండిల్ మన డైరెక్షన్ లో క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే, దట్ నో ప్రాబ్లం. నేను కూడా చెప్పాను, ఈక్వల్ లోస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ అయిందంటే దాని కింద సపోర్ట్ ట్యాప్ చేస్తూ బై సైడ్ మూమెంట్ వస్తుందని చెప్పి, అట్ ద సేమ్ టైం సేమ్ సినారియో ఇన్ ద సేమ్ వే ఒక ఈక్వల్ హైస్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగితే ఆ పైన రెసిస్టెన్స్ ట్యాప్ చేసి కిందకి వస్తుంది అర్థం. ప్రైస్ కి సెల్లింగ్ ప్రెషర్ కావాలంటే ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్లాల్సిందే, అంటిల్ అన్లెస్ ఒక బిగ్ న్యూస్ వస్తే గానీ. సో అంతే. సో ఓకే, లిక్విడిటీ స్వీప్ ఓకే, ఈ క్యాండిల్ ఒక క్లోజింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఓకే ఎలా ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి రేపు బిగ్ ఒక మంచి క్లారిఫికేషన్ మీకైతే మొత్తం చూపిస్తాను. క్యాండిల్ క్లోజింగ్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పి మొత్తం ఈ రోజు రేపు నేను చూపిస్తాను పార్ట్ 4 లో, హౌ క్యాండిల్ వర్క్స్ అకార్డింగ్ టు ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అని మీకు రేపు వస్తుంటుంది. సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూఆర్ న్యూ టు ద ఛానల్. సో రేపు మళ్ళీ కలుద్దాం.